జనసేన పార్టీ నాయకులపై పచ్చ పార్టీ పచ్చ మీడియా చేస్తున్న అసత్య ఆరోపణలపై అక్షర సత్యం అంతరకోణం. గత రాక్షస పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని ఒక మంచి సంకల్పంతో కూటమి ఏర్పడడానికి ఎన్నో త్యాగాలు చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిపై జనసేన పార్టీ నాయకులపై రోజు రోజుకి విపరీతమైన దాడులు పచ్చ మీడియా అండ్ పచ్చ పార్టీల ద్వారా పెరిగిపోతున్న నేపథ్యంలో కూటమి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకునే అక్షర సత్యం అంతరకోణం. మీరు విమర్శలు చేసే వారికి పదవులైనా ఇవ్వాలి లేదా నోట్ల కట్టలైనా ఇవ్వాలేమో, కానీ విశ్వాసఘాత పచ్చ పార్టీపై విమర్శలు చేయడానికి మాలాంటి వారికి ఏమీ అక్కర్లేదు, ఎవరి పర్మిషను అవసరం లేదు. పచ్చ పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ పై పండుతున్న కుట్రలపైన మేము వాస్తవాలు మాట్లాడడం మొదలు పెడితే కూటమి మిగలదు, పచ్చ పార్టీ మిగలదు. కూటమికి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేరవు, జనసేన కూడా మిగలదు కదా అని అతి ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్ళు కూడా అనవచ్చు. అవును, జనసేన కూడా మిగలకపోవచ్చు, కానీ జనసేన శివాలయం లాంటిది. శివాలయంలో విభూది ఉండలు, పుర్రెల దండలు తప్ప ఏమీ ఉండవు. జనసేన ఓడిపోతే జనసేనకు పోయేది ఏమీ లేదు. కానీ టీడీపీ విష్ణు ఆలయం లాంటిది. టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే నేల మాళిగలతో సహా సమస్త టీడీపీ సంపద, చరిత్ర, పార్టీ భవిత రాక్షస మూకల పాలు కావచ్చు. మా భాగస్వామి బాబు గారు, మీరు మీ కుట్రలను ఆపు చేస్తే మేము మీ పల్లకీలు మోయడానికి సదా సిద్ధం. మీరు సేన అధినేతపై మీ కుట్రలను ఆపు చేయకపోతే మేము మా ఎదురుదాడిని చేయడం మొదలు పెడతాము. మన పరస్పర దాడుల్లో బలపడేది రాక్షస పార్టీనే తప్ప మీ పుత్రవాత్సల్యం కాదు, పుత్రుడు కాదు, ప్రజల ఆకాంక్షలు కూడా కాదు. మీ పుత్రవాత్సల్యం కోసం పార్టీ భవితను, మీకు మద్దతు ఇస్తున్న వర్గాల భవితను, ప్రజల తీర్పుని రాక్షస పార్టీ పాలు చేస్తారా లేక కూటమి ధర్మానికి కట్టుబడి ఉంటారా? ఆలోచించండి. కూటమి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కూటమి మంచిని కోరే మీ అక్షర సత్యం అంతరకోణం.